అసలు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది కదా. అంటే నాకేమవుతుందంటే అలాంటివి జరిగినప్పుడు బాగా డిస్టర్బ్ అవుతుంది. అంటే నేనైతే చాలా డిస్టర్బ్ అయ్యా. డిస్టర్బ్ అయ్యి నాకు కరెక్ట్ టైం ఏంటంటే వైరల్ ఫీవర్ కూడా వచ్చింది. నాకు ఫోన్లు చేస్తుంటే రాజాగారు కాల్ చేసి చెప్పారు, నాకు ఏం చెప్పొద్దు, నేను ఎవరికి సమాధానం కూడా చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు, ఏమనుకుంటే అనుకోనండి, ఏం వేసుకున్నామండి, వదిలేండి అసలు నాది ఎవరు మాట్లాడదు దాని గురించి అని చెప్పేసి ఫోన్ పెట్టేసా. నేను అది ఎవరు డిస్కస్ చేయాలి. ఎందుకు అతను అంత డ్రామా క్రియేట్ చేసాడు? ఎందుకు ఏమోనండి, నేను చెప్పిన అసలు పట్టే పట్టించుకోవాలి కదా, కంప్లీట్ వదిలేసా. మాట్లాడతా అన్నా సరే మాట్లాడద్దు అని చెప్పేసి. రాజాగారు కూడా సరే ఇలా నాకు చెప్పగద్దు, నేను అన్నాను. అది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే చేసుకునేవాడు, ఆడికి కావాల్సింది చేసుకునేవాడు, నాకు మాత్రం చెప్పద్దు, ఆడికి లొంగనం, ఎవడికి సమాధానం చెప్పను. అంటే కొంతవరకు అయితే పర్లా, అది అంత ఎక్కువ అయిపోతే మనకి ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోయినప్పుడు అలాంటివి ఒక్కొక్కసారి మెంటల్గా చాలా డిస్టర్బ్ చేసేస్తాయి ఎక్కువ తీసుకుంటే. న్యూస్లో గోల, ఎక్కడ గోల, అది గోల, అవి ఎక్కువ తీసుకుంటే బాగా డిస్టర్బ్ అయిపోతుంది. నాకు అర్థమైపోయి కంప్లీట్ కట్ ఆఫ్ చేయిస్తాను. నాకు సంబంధం లేదు దీనికి, నాకు అయిపోయింది అంటారు. అసలు మీరు అదే నైటు అక్కడే సమాధానం చెప్పుకుంటే వేరే రకంగా ఉండేది. నాకు తెలియదు కదా, బేసిక్గా 10 మంది జనాలు ఉంటేనే నాకు అసలు అలవాట్లేదు. నా న్యూస్ ఎప్పుడు వచ్చినా సరే అంటే ఎక్కడో ఒక పేపర్లోనో ఎక్కడో టీవీలోనో ఏదో మామూలుగా సినిమా న్యూస్ కూడా చాలా తక్కువ వస్తుంది నాది, ఈ సినిమా చేస్తున్నాడు వీడిని చెప్పి. మాకు అంత అది అలవాట్లేదు కదా నాకు. సడన్గా అంత వచ్చేసరికి నాకేం అర్థం కాలేదు. ఊరుకున్నా నెక్స్ట్ టైం పొద్దున్న దగ్గర గోల అవుతుంది, ఇంక వదిలేసాను. నాకు తెలిసి నా బేబీ ఫీవర్ వచ్చింది కూడా అందుకే నాకు డిస్టర్బ్ అయ్యి వచ్చి ఉంటుంది, వైరల్ కూడా కాదు. ఆ డిస్టర్బెన్స్గా వచ్చి ఉంటుంది నాకు, అంత డిస్టర్బ్ అయిపోయాను. అది నేను కట్ ఆఫ్ చేసాను, నాకు సంబంధం లేదు ఏ టాపిక్ ఏదైతే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఆ టైంలో కొన్ని ఈ కార్తిక్ అనే వ్యక్తి ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నట్టు, అసలు సంబంధం వచ్చిన వార్తలు పరిచయం ఉన్నట్టు, దానివల్ల మీకు కొంత మనీ పరంగా డిమాండ్ చేస్తున్నట్టు ఇలా వచ్చాయన్నమాట. నేను రాజారవీంద్ర గారికి కూడా ఫోన్ చేసిన ఆ టైంలో, చేసి మాట్లాడాను. అది ఒకట్లేండి, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు తనకేం అవసరం ఉంది అంటే చేసిన తప్పు, చేసిన తప్పే, కానీ తనకేం అవసరం ఉంది అంటే వదిలేదు. నేనైతే చెప్పా కదా, కంప్లీట్ కట్ ఆఫ్ చేయిస్తా టాపిక్. మీరు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అనుకుంటే మన మైండ్లో డిస్టర్బెన్స్ తప్ప మనం ప్రశాంతంగా అవును. నాకు హ్యాపీ పని చేసుకోవాలి. ఫస్ట్ 2 సినిమాలు షూటింగ్లో అవుతున్నాయి, సో కట్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఐ జస్ట్ కంటిన్యూ విత్ మై వర్క్. ఫస్ట్ టైం అనుకుంటా మీకు కెరీర్ మొత్తం చూసుకుంటే ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్. ఇప్పుడు అందుకే అంత ఇది అయిపోయింది నాకు. అదే ఇంకోసారి గుర్తే ఆడే ఉంటారు మీరు కార్ దగ్గర, ఎవరు వస్తారు రెడీ చూసుకుంటారు. అదే, కానీ మీకు ఒక అలవాటు ఉంది, అది అంటే ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలీదు. మీకు ఏదన్నా బాగా స్ట్రెయిన్ అయితే మీరు కార్లో పడుకుంటూ పోతారు. ఆ రోజు మీరు ట్రై చేయలేదు అలా మీకు దూరంగా కాదు, ఎక్కడ కాదు, మా ఫ్రెండ్ పిలిస్తే ఇంటి పక్కనే, ఇంటి చాలా బయటకు వచ్చాను, ఒక్క సెకండ్ లేట్ అయింది, కార్ స్లిప్ అయి చెప్పకనే వెళ్ళిపోయింది అంతే. ఇంటి పక్కనే అది. నేను పడుకుంటున్నా, ఫోన్ చేసి అర్జెంట్గా రా అంటే సరే అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు దిల్ రాజు గారి కాంపౌండ్లో ప్రీవియస్ మీకు ఏవైతే ఎదురయ్యాయో అవన్నీ ఇప్పుడు లేకుండా సక్రమంగా వెళ్తున్నాయి అన్నీ కూడా అంతా. ప్రీవియస్ చిన్న అపార్థాలు లేవండి, మీకు బయట వినపడడం తప్ప లోపల లేవు. ఆ కాంపౌండ్ లో అంటే బేసిక్గా ఒక్కొక్కసారి అంటే ఒక సినిమా కుదరకపోవడం వల్ల వీటి వల్ల ఏంటంటే బయట న్యూస్లు వచ్చేస్తూ ఉంటాయి, అదే ఉండదు. ఎవరప్పుడు ఆ తర్వాత ముందు ఎప్పుడు కూడా ఆయనతో బాగానే ఉంటుంది. అంటే ఆయన సినిమా ఒకటే ప్రపంచం అండి బేసిక్గా. ఎప్పుడు చూసినా సరే పని సినిమా మంచి సినిమా చేయాలి, బాగా చేయాలి అన్నట్టు ఉంటుంది తప్ప ఆయన కూడా గ్రజ్జులు పెట్టుకొని ఆయనకి ఉండే ప్రాక్టికాలిటీ కానీ అది కానీ చాలా ఎక్కువ. అసలు సంబంధం ఉండదు, ఈ గొడవలు ఇవి ఎవరితో ఉండవు, ఎప్పుడూ లేదు కూడా. లవర్ అప్పుడు అంతా చాలా బాగుంది, తర్వాత కూడా చాలా లవర్ తర్వాత నేను ఇప్పుడు తిరుపతిలో మేము అందరం కలిసి వెళ్ళాను తిరుపతి. నేను రాజు గారు హర్షిత్ అందరం కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నేను అనుకొని గుండు కుట్టించుకుంటే మంచి పని చేసావు, గ్యాప్ తీసుకుంటావు కదా, జాగ్రత్తగా చూస్ చేసుకో, ఈలో పెద్ద చుట్టూ ఉంటే చెప్తాను అన్నారు. తర్వాత మళ్ళీ ఇద్దరులో ఒకటి. ఇకపోతే మా ఎలక్షన్ ఈసీగా నిలబడ్డారు, అంటే అజయ్ గారు ఉన్నారు అనమాట. ఎలక్షన్ చాలా హడావుడి అవుతుంది, బాగుంటుంది, ఏది అంటే అవునా చూడాలనిపించింది. అసలు ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, నేను ఎవరిని కలవను కదా, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నాకు ఫ్రెండ్స్ 2-3 ఉంటారు అక్కడ.
సరే సరదాగా చూద్దాం అని చెప్పి సార్ నించున్నా వేసాడు, వేసి నించున్నా సరదాగా నించున్నా. ఆ ఊడ్స్ కౌంటింగ్స్ ఇప్పుడు కూడా లేని నేను అక్కడ వెళ్ళిపోయి పడుకున్నారు కదా. అదే వినోలు నాకు బేసిక్ సరదాగా చూద్దాం అనిపించింది. కానీ ఎలా అనిపించింది? వెరీ గుడ్ టైం విత్ ఆల్ ఆఫ్ దెమ్, అందరితో కూడా. కానీ అంటే సినిమా వాళ్ళు ఇలా ఉంటుందా, ఇలా వర్గాలు ఉంటాయా అని ఏమన్నా అనిపించిందా మీకు? ఇంత అంటే వర్గ పోరాటం ఉంటుందా? అది అనిపించింది, బట్ ఐ థింక్ ఎక్కడైనా ఉంటుంది. అంటే మరి సర్ప్రైజింగ్ గా అనిపించలేదు బేసిక్ గా, ఉంటుందని విషయం అర్థమైంది. హెబ్బా పటేల్తో 3 సినిమాలు మీరు మంచి హిట్స్ కదా, 3 బాగానే సక్సెస్ అయినాయి. అందగాడు ఒకటే కొంచెం అదే కొంచెం అట్లా ఓకే పర్లేదు. అట్లా మీకు హిట్ పేరుగా చూసుకోవాలంటే ఇంకెవరున్నారు మీ జర్నీ చేసిన? ఆ అమ్మాయి ఉన్నట్టుంది కదా, అవిక. మీ ఫస్ట్ సినిమా అవికాకి అప్పటికే ఒక మంచి పేరు ఉంది కదా. మీరేమో అప్పుడు ఫస్ట్ సినిమా మీకు సంబంధించి. సో అవిక మీతో ఇంటరాక్షన్ ఎలా ఉండేది? బాగుండేదా? వెరీ నైస్ పర్సన్. నాకు బేసిక్గా అవిక షీజ్ లైక్ గురువు అనమాట. నాకు ఏమీ తెలియదు కదా, సో చాలా నేర్చుకున్నా తన నుంచి. ఒకవేళ నేను ఎప్పుడైనా సరే ఏమన్నా నాకు తెలియదు, కెమెరా ఫేవర్ కానీ ఇవన్నీ నాకు తెలియదు. ఐ వాజ్ వెరీ రా కదా, నాకు ఏం తెలియదు. సో తనే చెప్పేది ఫేవర్ అంటే ఇది ఇలా తీసుకోవాలి. ఉయ్యాల జంపాల నాకు బేసిక్గా సినిమా అంతా కూడా ఒక ఫిల్మ్ స్కూల్ అంట. నాకు ఆ సినిమాకి ఏడీ దగ్గర నుంచి అన్నీ చేయిస్తాను. రైటర్గా పనిచేసే ఎడిట్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కూర్చొని, అంటే ఎవరో ఒక డైరెక్షన్ పెట్టినప్పుడు కూర్చోవాలి కదా, గోన్ సిట్ అనమాట. డబ్బింగ్ దగ్గర కానీ ఇక్కడ కానీ. సో నేను నేర్చుకున్నా సినిమాలో. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే మెమొరబుల్. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఫస్ట్ డే షూట్. అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ అంటే 3-4 వెళ్ళి వాళ్ళని చిన్న కెమెరా పట్టుకుని తీసుకొచ్చేసేవాళ్ళం. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రసాద్ గారు, ఆ రోజు ఆయన తీసుకెళ్తాను లొకేషన్కి. ఫస్ట్ డే కదా, ఇద్దరం కార్లో వెళ్తున్నాం. వెళ్ళి ఇలా ఆగిపోయాడు కార్. ఆయన చూసి మొత్తం క్రేన్లు జనాలు అందరూ ఉన్నారు. సార్ ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి సార్ అన్నాను. షూటింగ్ అంటే అలాగే ఉంటుందిరా, టెన్షన్ పెట్టగలిగిపోతుంది. వెళ్ళాను, నించున్నా, విరించి యాక్షన్ అన్నాడు. నాకు మళ్ళీ ప్యాకప్ అయిన పడ్డది. మధ్యలో అంతా జోన్ అవుట్. నేను ఏమైందో ఏం చేసానో ఏం తెలియదు. ఆ నెక్స్ట్ డేకి పర్లా, ఒకరోజు అయితే అలవాటు అయిపోతుంది కదా. నెక్స్ట్ డే నుంచి అంత ఫ్లో బాగానే వెళ్ళిపోయింది. నేను ప్రతిసారి అడిగేవాడిని, ఆ సీన్ మాత్రం మళ్ళీ రీషూట్ చేద్దాం, ఆ సీన్ మళ్ళీ రీషూట్ చేద్దాం. నేను ఏం చేసానో కూడా తెలియదు నాకు, ఆ సీన్ రీషూట్ చేద్దాం. సరేరా చూద్దాం 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 చూద్దాం, షూటింగ్ అంతా అయిపోయింది, చూద్దాం లాస్ట్లో చూద్దాం, అక్కడే చేస్తున్నారు. ఓకే అంతా అయిపోయింది, అక్కడ అయిపోయి వచ్చేసినట్టు లేదు. ఒక్క సీన్ మాత్రం చేద్దాం కాబట్టి ఇక్కడ చీట్ చేసుకుందాం, ఒక్క సీన్ మాత్రం రీషూట్ చేద్దాం. అస్సలు బాగాలేదు. కట్ చేస్తే ఒకసారి ఆగ్రా, ఒకసారి ఎడిట్ అవన్నీ చూసి డెసిషన్ తీసుకుందాం. చూసిన తర్వాత అప్పుడు ఫస్ట్ నానికి చూపించారు. నానికి చూపిస్తే చూసి చాలా బాగుంది అని ఖచ్చితంగా ఆ సీన్ ఎదిరిపోయింది. అది ఏ సీన్ అంటే పెళ్లి చెడగొట్టడానికి ఇంటికి వెళ్తా కదా, మా ఫ్రెండ్ని తీసుకొని పెళ్లి చెడగొట్టడానికి ఇంటికి వెళ్ళి మదర్తో మాట్లాడతాను కదా, ఆ సీన్ అనమాట. కట్ చేస్తే చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే జోన్ అవుట్ అయినా సరే పర్లేదు, బాగానే చేయొచ్చు. అంత బాగుంది కదా, ఎందుకు అలా ఎన్నిసార్లు అడుగుతున్నావు అంటే అసలు ఏం చేసినా నాకు తెలియదు, నాకు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది. ఆ సినిమా మాత్రం ప్రతిరోజు నాకు ఒక అద్భుతం లేని ఎక్స్పీరియన్స్. ఒకసారి అవికతో ఆఖరి చివరికి ఏంటంటే ఒకసారి ఒక గుళ్ళో షూట్ చేస్తాం అవికతో అనమాట. అప్పుడు తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చిన్నరపల్లి కూతురు, మొత్తం ఒక 100 మంది వచ్చారు. లోపల తను ఉంది, చుట్టూ జనాలు. ఇప్పుడు నేను ఎవడికి తెలియదు. ఆఖరికి ఫీల్డ్ కూడా క్లియర్ చేసి నేను ఆ పని దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు. అంటే అక్కడ జరగమని వాళ్ళ ఉన్నాడు సార్, అమ్మాయిని చూడాలని చెప్పి మిమ్మల్ని కూడా జరగమని వాళ్ళు. ఒక ఆవిడైతే అరే నేను హీరోని అని చెప్పేవాళ్ళు మీరు? ఇంపార్టెంట్ షూట్ అవ్వాలి కదా. ఓకే అక్కడ ఏంటంటే రామ్మోహన్ గారి దగ్గర ఆఫీస్లోని ఇతను డైరెక్టర్, ఇతను హీరో, ఇతను ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండదు. ఓకే అందరూ సమానం, అందరూ ఈక్వల్. ఫోన్ చేస్తే ఎవరి ప్లేట్ ఆడే అడుక్కుంటాడు. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ ఎవరి ప్లేట్ ఆలే అడుక్కుంటారు, ఎవరి పనులు ఆలే చేసుకుంటారు. మొత్తం కలెక్టివ్ వర్క్ తప్ప. తర్వాత కార్డ్ చేసినప్పుడు సరే వీడికి పేరెద్దాం వీడికి పేరెద్దాం తప్ప పని చేసినప్పుడు అందరూ ఒకటి. ఓకే ఆ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. అదే అందరూ చేస్తారు, అందరూ అన్ని పనులు చేస్తారు. అదే ఓకే. సో ఈ పని చేయడానికి ఈ పని చేయడానికి ఇది అని ఉండదు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను.
ఓకే. అయితే ఆ రోజు ఫీల్ మొత్తం అదే ఆ పని దగ్గర అన్ని చేశాను ఆ సినిమాకి. సో నాకు ఆ సినిమా చాలా అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ టెంపుల్ దగ్గర ఏదో అన్నారు ఇన్సిడెంట్, అది టెంపుల్ దగ్గర అవిక జనాలు వస్తుంటే ఇంకా అవిగా మీద పడుకుంటే నేను మొత్తం క్లియర్ చేసాను. నేను అందరూ కూర్చొని వెనక్కి వెళ్ళండి వెనక్కి. ఒక ముసలావిడ వచ్చింది, అదే దగ్గర 80 years వచ్చి ఉంటాను వచ్చి, ఒక్కసారి ఆనంద్ ఏం చూసి తెచ్చిపోతాను బాబు. ఐసీ డైరెక్టర్కి ఏం మాట్లాడతా మళ్ళీ కేసు అయింది, చూపిస్తాను రా చూడు మా పక్కన ఐసీ డైరెక్టర్ నేను చూపిస్తాను రావమ్మా అని చెప్పి అంత చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ ఊరిలో అక్కడ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చాలా పెద్ద హిట్ కదా. అవిక అక్కడ మిమ్మల్ని చూసింది కదా, నెక్స్ట్ మళ్ళీ అవికతో చేసింది సినిమా చూపిస్తామా. సో అవికకి అప్పుడు ఫాలోయింగ్ ఉంది, సినిమా చూపిస్తామాకి మీకు ఫాలోయింగ్ పెరిగింది. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ అనిపించింది అవికకి ఏమన్నా? తను అడగదు, నాకు తెలిసి అంటే నాకు చెప్పా కదా నేను ఏ స్కూల్ నుంచి వచ్చాను, మనకి అన్ని ఒకటి అంతే, అన్ని అంతే, ఏ పని కూడా అంతే, అలా కలెక్టివ్ గానే చేసాం. ప్రతి రోజు అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ సీన్ ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా ఉండాలి. బేసిక్గా ఏంటంటే నాకు వాళ్ళు ఈ స్టార్టింగ్లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అందరూ బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. నేను, ప్రసన్న, త్రినాథ్ గారు, వెంకవేణుగోపాల్ గారు అందరం బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. శేఖర్ చంద్ర కానీ. సో ఏంటంటే ఎప్పుడు కూర్చొని మొత్తం డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికీ నాకు ఫ్రెండ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఓకే. సో అందరం కలిసి కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళం. సో నాకు అక్కడ కూడా ఆయన దగ్గర కూడా అందరూ ఆయన పనులు చేసేవారు. అదే అదే ఆయన ఏంటంటే వదిలేసేవాడు అన్ని ఇది అది ఇది అది అందరూ అనమాట. ఏముంది ఇప్పుడు ఏదైనా సరే సడన్ గా ఆట పని ఏదైనా కావాలంటే ఐసీ డైరెక్టర్ తీసుకొచ్చారా అంటే అది తెచ్చేవాడు, అంత అయిపోయింది. సో అసలు ఏముండదు కదా. సో నా అప్పుడు కూడా డిఫరెన్స్ ఏం లేదు, అంటే నో ఈగోస్, నో ఏమి లేకుండా అసలు ప్లెయిన్ వర్క్ విషయంలో అసలు ట్రాలీ ఏమన్నా వస్తుంది, అస్సలు అభ్యంతరం లేదు. ఓకే ఓకే. 21F అప్పుడు రత్నవేలు కొంచెం ఇబ్బంది పెట్టారంట. ఇబ్బంది పెట్టడం కాదు, నాకు డౌట్లు ఎక్కువ, అంటే క్యూరియస్ ఇంట్రెస్ట్. లైట్ ఏదైనా లైట్ పెడితే ఆ లైట్ ఏంటి. ఆయన అంత పెద్ద కెమెరామెన్ అయినా సరే హీఈస్ వెరీ డౌన్ టు, చాలా మంచి వ్యక్తి అనమాట. నాకేంటి క్యూరియాసిటీ ఎక్కువ ఉండదు, ఏదైనా లైట్ పెడితే ఈ లైట్ ఏంటి, అది ఇదేంటి, ఎక్స్పోజర్ అంటే ఏంటి, నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. ఆయన చాలా ఉపయోగ సమాధానం చెప్పేవారు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే నేను దగ్గరికి వెళ్ళబోతుంటే ఆయనకి అర్థమైపోయింది ఏ క్వశ్చన్ అడుగుతాను. రాజ్ ఇప్పుడు ఆ లైట్ ఉంది కదా దాన్ని మోల్బీ ఆయన చెప్పేసేవారు, అడిగేదాకా ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా. ఆయన పిలిచి మరి చెప్పేవారు. నాకు అందులో బాగా గుర్తుండిపోయేది ఆయన దాంట్లోని లాస్ట్ లో ఎమోషనల్ సీన్ ఉంటుంది ఒకటి. ఆ అమ్మాయి లెటర్ పట్టుకొని చదివితే ఏడుస్తూ ఉంటా. సో ఎమోషనల్ సీన్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటే కష్టం, ఒకసారి వచ్చింది మళ్ళీ రాదు. అంటే బాగా వచ్చింది డిఫరెంట్ గా వస్తుంది. సో యాక్షన్ అన్నారు, చేయిస్తాను, మొత్తం చేయిస్తాను, అదిరిపోయింది. ప్రతాప్ గారికి చాలా నచ్చింది, అందరికి చాలా నచ్చింది, అంతా ఓకే అన్నారు. రత్నవేలు గారు 1 more అన్నారు. 1 more ఎందుకు అన్నారు, మళ్ళీ ఎమోషనల్ సీన్ చేయాలి. సరే ఆయన అడిగితే కాదని ఎలా అంటాం, సరే ఓకే అని చెప్పి వెళ్ళి కూర్చున్నా. ఈయన ధర్మాకోల్ తీసుకొచ్చి కరెక్ట్గా పేపర్ ఉంటుంది కదా, లెటర్ ఉంటుంది కదా పేపర్, ఆ సైజులో కట్ చేసి నాకు కింద పెట్టారు. దీనికోసం 1 more ఈ మొక్క కోసం అని సరే అని చెప్పి రెడీ అన్నా. యాక్సిడెంట్ మళ్ళీ మొత్తం చేశాను, అయిపోయింది. ప్రతాప్ గారు కట్ అని చెప్పి రాజా అన్నారు. ఏం సార్ ఒకసారి ఎట్రా రాజా ఒక్కసారి షార్ట్ చూడు అన్నారు. ఆ ధర్మకోల్ లెటర్లోని నా ఫేస్ షాడో వచ్చింది ఎగ్జాక్ట్గా. ఓకే. దానివల్ల నాకు అందుకే ఆయన పెద్ద కెమెరామెన్ అయ్యారు. అంటే చాలా సింబాలిక్గా ఉంటుంది కదా. స్పోర్ట్స్కి సంబంధించిన సినిమా చేశారు కదా, ఆ స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలో మీకు ఎక్కడ ఇబ్బందులు ఏం కలగలేదా? ఇబ్బందులు కలగడం అయ్యో బాబోయ్ నరకం కనిపించింది ఆ సినిమాకి. ప్రతిరోజు పండగ చేసుకున్నారా? సినిమా అయిపోయేదాకా బతుకుంటే చాలా బాబు అనుకున్నాను. ఓహో. అది సమ్మర్లో తీసుకెళ్ళి అక్కడ పాలకోలు అక్కడ షూటింగ్ పెట్టారు. 48 degrees, 83% ఎంతో హ్యూమిడిటీ. ఆ ఎండలోని నాకు 3 layers 4 layers వేసి మొహాన్ అంబర్ పౌడర్ కొడతా డ్యాన్సులు. అయ్యో బాబోయ్ సినిమాకి అది స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్. పొద్దున్న 5 గంటలు లేపి అంత పొలాలు ఉండేవి అనమాట. పరిగెట్టిండి వాడు ఎక్కడ దాకా అందరూ ఎగురుతూ పరిగెట్టి అంత అయిపోయి కరెక్ట్ అంటే ఆహా అనుకుంటే వాళ్ళు తిరిగి వెనక పరిగెట్టుకు వచ్చి
శకలకి శకర్ ఇప్పుడు వెనక్కి వచ్చి రాగానే పడుకుని పోయి రోడ్డు మీద ఊపిరి అందట్లేదు. అమ్మ బాబాయ్ ఆ సినిమా ప్రతి రోజు నరకం. అంటే ప్రీవియస్ కూడా మీరు దీనికి సంబంధించిన యాక్టివిటీ చేశారా? ఏది ట్రైన్ అప్ అవటం కానీ ఓన్లీ కెమెరా కాకుండా కెమెరా బిఫోర్ జనరల్ గా మనం వర్కౌట్ చేసుకుంటాం కదా అంతే తప్ప దానికోసం అంటే స్పెషల్ గా ఏం చేయలే. ఓకే అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అదేలే. సో అయ్యో బాబోయ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద వెదర్ చాలా వేడి. రోజుకి ఒకరికి కలిసి పడిపోయారు బయటికి వెళ్ళడం హాస్పిటల్కి. ఒకడైతే మజ్జిగ ప్రొడక్షన్ అతడు మజ్జిగ గ్లాసులు పట్టుకొని వస్తా 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 దవేలు పడిపోయి తీసుకెళ్ళి రోజుకి ఒకరు. అక్కడ ఏంటి మళ్ళీ లోపల షూటింగ్ చేసేవాళ్ళు. ఒకటే క్యారవాన్ ఒక రూమ్ అమ్మాయికి ఇచ్చారు. నా రూమ్ లో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ గట్రా అందరూ ఆ రూమ్ లో ఉండేవారు. ఎంతమంది కూర్చుంటే లోపల ఉడికిపోయింది. మళ్ళీ ఏసీ పనిచేది కదా అంత అయితే లోపల అందరూ ఇరుక్కున్నారు. అప్పుడు డిసైడ్ అయిపోయి ఉండాలి అమ్మ ఈ చేస్తే ఎట్లాంటి సినిమాలు చేయకూడదు, క్రీడా స్ఫూర్తి ఉండొచ్చు కానీ మనలో మనం చేయకూడదు. అదే కేర్ తీసుకోవాలి కదా. అదే అంటే అప్పుడు తెలియక సమ్మర్లో వెళ్తా. అవునవును మొత్తం అవుట్డోర్ షూట్ అంతా స్పోర్ట్స్ బేస్ ఫిల్మ్. అవును. సో ఈసారి వింటర్లో చేసుకోవచ్చు. చక్కగా ఒక ఫ్లవర్ ఇచ్చుకునే కథలు చేసుకుందాం. ఇట్లాంటి కథలు వద్దు. అలాంటి కథలు చేయడానికి అలాంటి కథలు చేసినప్పుడు ఆ టైం కరెక్ట్ కాదు. ఆ సీజన్ కానీ అవి కానీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోతాం కదా, ఆలోచించడానికి కూడా అవకాశం దొరకదు. అంత ఎగ్జాస్ట్ అయిపోతుంది. మోహన్ బాబు గారి కాంపౌండ్లో ఆయన టైము పంక్చువాలిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. సో దాంట్లో మీరు దిపాత్ర మీరు ఒక లీడ్ రోల్ చేశారు. మీరు ఎప్పుడైనా మోహన్ బాబు గారితో మీకు సెట్లో కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఏంటి బ్రదర్ అనే కాల్ ఏమన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. వెరీ నైస్ పర్సన్ ఆయన. ఓకే. అంటే చాలా సరదాగా ఉంటారు మనిషి. ఎప్పుడు లేదు అసలు. ఓకే. కానీ ఏదో సెట్లో ఒకసారి జరిగినట్టుగా తెలిసిందే. ఏం జరిగింది? ఆయన సెట్కి కూడా రాలేదు. 1-2 సార్లు వచ్చినట్టున్నారు అంతే. ఓపెనింగ్ వచ్చారు అంతే. సెట్కి ఎప్పుడు రాలేదా? ఆడియో రిలీజ్ లోని. ఓకే. ఇప్పుడు విష్ణు ఏంటంటే విష్ణు డైరెక్ట్ గా పంచ్ చేయడానికి నన్ను ఏమంటాడు అనమాట. నేను వేస్తున్నా బ్రదర్ పంచులు ఎక్కువ వేస్తున్నారు సార్, నాకు సంబంధం లేదు. ఆయన చాలా అంటే చాలా సరదాగా ఉంటారు. ఓకే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఓపెనింగ్ అప్పుడు, తర్వాత ఆడియో ఫంక్షన్ అప్పుడేనా? మిగతా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే ఆయన అసలు సినిమా మొత్తం? షూటింగ్ ఎప్పుడు రాలేదు. అంటే మధ్యలో మేము ఇంటికి వెళ్ళాలి తప్ప, ఎప్పుడైనా అంటే ఫంక్షన్ ఏదైనా పెట్టినా ఇంటికి వెళ్ళి వాళ్ళని తప్ప ఆయన ఎప్పుడు రాలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ కూడా మీరు వర్క్ చేయడం జరిగింది కదా. 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. సో అతని నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? ఆయనతో ఇప్పటికీ కూడా ఆయన ఉన్నారు అంటే సూపర్ హ్యాపీ నాకు. అసలు ఏ టెన్షన్ ఉండదు. అదే అంటే ఒకవేళ పొరపాటు నేను సరిగ్గా చేయకపోతే వెంటనే ఆయన వచ్చి కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఊరుకూరు క్యారవాన్లోకి వెళ్ళరు ఆయన. ఓకే. వచ్చిన తర్వాత బ్రేక్ ఇస్తే వెళ్తారు క్యారవాన్లోకి, లేదా ఆయనకు ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు షార్ట్ లేదు అంటే వెళ్తారు తప్ప, లేదా అక్కడే కూర్చొని ఉంటారు. ఓకే. ఓకే. నేను ఆయన దగ్గర నుంచి ఆయన ఏంటంటే ఆయన అంతే వర్క్ విషయంకి వచ్చేసరికి ఈగో ఇది అది ఏ ఉండదు. ఒకసారి ట్రాలీ థియేటర్ రాకపోతే ఈయన చూస్తారు, ఒకసారి నేను చేస్తాను ఆగండి అని చెప్పి. ఆయనకి అస్సలు ఏమి ఉండదు. అదే అన్నీ చేస్తారు. అండ్ ఆయన ఏంటంటే పొరపాటు ఏదో చిన్న పొరపాటు జరిగిన వచ్చి అంటే చెప్తుంటారు, అరే అది పొరపాటు చేసాం, ఓ సారీ సార్. ఓకే. అండ్ నాకు ఒకవేళ ఏదైనా కామెడీ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొంచెం ఓవర్ ద టాప్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. నాకు ఎలా చేయాలో అర్థం కాకపోతే ఆయన అడిగేవాడు, సార్ ఒక్కసారి చేసి చూపించాడు. నా చేసి చూపిస్తారా అని చెప్పి ఆయన చేసి చూపించారు. యాస్టీస్ చేస్తాడు. అంటే ఆయనతో ర్యాప్ అది చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేసిన ఆయనతో వచ్చేది అసలు. విష్ణు కూడా వెరీ నైస్ పర్సన్. అంటే ఈజ్ అ ప్యూర్ జెంటిల్మెన్. కానీ అలా మల్టీ స్టార్గా ఏమన్నా మళ్ళీ అవకాశాలు వచ్చాయి మీకు ఆ సినిమా తర్వాత? లేదండి. ఒక్క నాని సినిమాలో జస్ట్ అట్లా తప్ప అదే అది ఫ్రెండ్లీ అదే. ఓకే. తప్ప నాకు అంటే వచ్చాయి కానీ అంటే బేసిక్గా స్క్రిప్ట్స్ బాగాలేవు. అండ్ అంటే వేరే పక్క హీరో కూడా ఓకే చేసినవి కాదు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చారనమాట, ఇలా అనుకుంటున్నాను చేద్దామని చెప్పి స్క్రిప్ట్ నేర్చుకుని చేయదని చెప్పేసారు. ఓకే. ఇప్పుడు ఈ కిట్టుగాడు సినిమా ఉంది కదా, అసలు ఏ బేస్ మీద మీరు అది ఓకే చేశారు? అసలు ఆ కథని వినేటప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది కదా. అంటే కుక్కలు కిడ్నాప్ చేయడం కానీ, అండ్ ఏదో బేసిక్ లవ్ స్టోరీ ఇలా కాదు సినిమా. ఇట్స్ లైక్ క్రైమ్ కామెడీ అనమాట.
సో నాకు అదంతా చాలా కొత్తగా అనిపించింది విన్నప్పుడు. ఎక్కడ వినాలి కథ చెప్తానంటే అప్పుడు నేను ఎక్కడికో వెళ్తున్నా, తను నెక్స్ట్ డే ఎటు వెళ్ళిపోతున్నాడు అంటే, సో ఆ రోజు వినాలంటే సరే అని చెప్పి ఇంకా హాట్ కప్ ఉంటుంది కదా, హాట్ కప్లో బయట కూర్చుంది మొత్తం జనాలు గోల ఇది రచ్చ, ఆ గోలలో చెప్పాడు నాకు కథ. కరెక్ట్గా 10 నిమిషాలు అయింది, నాకు అన్ని బ్యూటీ అయిపోయాడు అక్కడే పడుతున్నాడు అనమాట. కథ చెప్పడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు హీరో ఉన్నాడు సార్, హీరో అలా నడుచుకొస్తున్నాడు అంటే తను చెప్పడం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట నరేషన్. సో అలా మొత్తం ఫోకస్ అంతా ఇక్కడికి వచ్చింది. ఓకే ఓకే, అప్పుడు దాకా అందరూ జనాలు ఆ గోల్లో విని ఓకే చేసిన స్క్రిప్ట్. ఆ తర్వాత అనిల్ గారు వాళ్ళు విన్నారు, వాళ్ళకి అందరికి బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచే చూడాలి. అది బేసిక్గా అలాంటి స్క్రిప్ట్స్కి ఏమవుతుందంటే వర్క్ చేసినప్పుడు ఏమన్నా ఇక్కడ చిన్న చేంజ్ చేసామంటే దానివల్ల మొత్తం అంతా ఇక్కడ అక్కడ మొత్తం మారుతూ ఉంటుంది. అవి మారడం వల్ల ఇంకేవో మారిపోతూ ఉంటాయి, అంటే ఇంటర్లింక్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా కూర్చొని చాలా కష్టపడడం దానికి. తర్వాత చివరికి అంటే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ డార్క్ కామెడీ వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే ఆ తర్వాత అనిపించింది అంత డార్క్ కామెడీ లాగా వెళ్తే మళ్ళీ దీనికి ఏంటంటే అంత లూజన్స్ వచ్చేస్తుంటాయి. అలా కాదు, చిన్న అంటే మన రెగ్యులర్ చిన్న ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ టచ్ కొంచెం ఇచ్చేస్తే బెటర్ అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చుకుంటూ వచ్చి చివరికి వంశీ తను శ్రీకాంత్ కూర్చొని చాలా వర్క్ చేశారు. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ సినిమాలో నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, సో ప్రతిరోజు ఎట్లా ఒక్కొక్కరు ఉండేది ఆడుకుంటూ